తల్లికి వందనం డబ్బులు మీ అకౌంట్ లో పడినాయండి. ఈ డబ్బులు మీ ఏ రకంగా మీకు ఉపయోగపడుతుంది? నాది చిల్లర కొట్టు అండి, చిన్నది చిల్లర కొట్టు. నేను దాంట్లో వర్కర్ని. ఏదో చాలా జీతం ఈ పడడం వల్ల కొంచెం వాళ్ళ చదువులకే గానీ పుస్తకాలకే గానీ ఇబ్బంది పర్లేదు. అంటే గతంలో పడినాయి సార్ డబ్బులు? పడినాయండి. లోకేష్ గారికి, చంద్రబాబు గారికి ధన్యవాదాలు. సార్, ఈ రోజు లోకేష్ గారు మెగా పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేయడంపై మీకు ఎలా అనిపిస్తుంది? ప్రజెంట్ అయితే మనకి ఇంటికాడ ఒక పిల్లలు రాగానే నానా హోంవర్క్ రాస్తారని చెప్తున్నారు. ఈ మీటింగ్ పెట్టడం వల్ల రావడం వల్ల పిల్లలు వాళ్ళు ఎలా చదువుతున్నారు, ఎలా స్టడీ చేస్తారో తెలుసుకోవడం బాగుంటుంది. బాగుంటది. అంతే కరెక్టేనండి. ఎందుకంటే ఇక్కడ ఏం జరుగుతుందో మనకి తెలియాలి కదా. వాళ్ళు ఏదో చెప్పేసి వెళ్ళిపోవడం అదే కాకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటని తెలియాలి. బాగానే ఉన్నారు, చాలా బాగుంది. మంచి ఫుడ్, మంచి ఇది బాగానే ఉంది. తల్లికి వందనం డబ్బులు మీ అకౌంట్ లో పడ్డాయండి. 26,000 రూపాయలు పడ్డాయండి. నేను చేసే సిక్వీలోకి వెళ్తే డెలివరీ బాయ్ గా చేస్తానండి. నాకు వచ్చే శాలరీ సరిపోవండి ఇంట్లోకి. దీని వల్ల ఇద్దరు పిల్లలకు డబ్బులు పడటం వల్ల నా పిల్లల ఇద్దరు చదువులకి సహాయం చేసినట్టు బాగుందండి. ఈ పథకం వల్ల నాకు లబ్ధి బాగా చేరుకుందండి. గవర్నమెంట్ కి ధన్యవాదాలు తెలుపుకుందాం అనుకుంటున్నాను. ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. తల్లికి వందనం డబ్బులు మీ అకౌంట్ లో పడినాయండి. 39,000 ముగ్గురు పిల్లలకి పడినాయండి. ఇదిగోండి మెసేజ్. ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. ఎందుకనంటే మావి చాలని జీతాలు కాబట్టి మా ముగ్గురు పిల్లలకి పడిన బట్టి బుక్స్ కైనా అవుతున్నాయి కదా డబ్బులు. అందుకని చాలా సంతోషంగా ఉంది. అందుకని లోకేష్ గారికి, చంద్రబాబు గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. ఎందుకంటే మరి ఇలా డబ్బులు పడడం మరి మాకెంతో సహాయపడినట్టే కదా సార్. అందుకని గతంలో పడిందమ్మా? పోయినసారి కూడా ముగ్గురు పిల్లలకి పడినాయి. తల్లికి వందనం డబ్బులు పడినాయండి. ముగ్గురు పిల్లలు పడినాయి. హ్యాపీగానే ఉంది. కొద్దిగా దేనికైనా మనకి సేవ్ అవుతాయి కదా డబ్బులు అయ్యి. అందుకని బాగా సంతోషంగానే ఉంది. పడినందుకు ఆనంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఏదైనా మనకు కొద్దిగా సేవ్ అవుతుందంటే ఎవరికైనా హ్యాపీ కదండి. అది ఇలాగే ఉంటే కొద్దిగా అందరికీ బాగానే ఉంటుందండి. ఇప్పుడు మా కాకపోయినా తర్వాత వచ్చే పిల్లలు కూడా ఎలా ఉంటే వాళ్ళకి కూడా సంతోషంగా ఉంటుంది కదండి. సార్, ఈ రోజు నారా లోకేష్ గారు మెగా పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? మాకు హ్యాపీగానే ఉందండి. ఎందుకంటే పిల్లలకి డబ్బులు కూడా వచ్చి మాకు కూడా సంతోషంగానే ఉంది. అదిగా పిల్లలు కూడా కూడా స్కూల్కి తెలుసుకుంటాం కదా. అది అన్ని సంతోషంగా మాకు కూడా ఆనంద గుడ్ ప్రభుత్వం చెప్తాను. హ్యాపీగా ఉంది సార్. పిల్లలకి చదువుకి దానికి ఎడ్యుకేషన్ బాగుంటుంది సార్. వాళ్ళకి ఖర్చులకి ఇప్పించడానికైనా బుక్స్ అయినా అంత బాగుంది సార్. నాకు సంతోషంగా ఉంది సార్. చంద్రబాబు నాయుడు గారికి, నాగా లోకేష్ గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి సంతోషం సార్. వందనాలు సార్. తల్లికి వందనం డబ్బులు ఎక్కడ పడినాయండి. 26,000 పడ్డాయండి. అలాగే పేరెంట్స్ మీటింగ్ స్కూల్లో పెట్టడం కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మనం ఏమైనా పిల్లల గురించి ఏమైనా మాట్లాడాలన్నా చేయాలన్నా ఇక్కడ డైరెక్ట్ గా వచ్చి టీచర్స్ అందరితో మాట్లాడటానికి బాగుంది. పిల్లలకి ఏదన్నా వాడుకోవాలన్నా కూడా, అలాగే వాళ్ళకి సంబంధించి ఏదన్నా కొనుక్కోవాలన్నా కూడా ఈ డబ్బులు బాగా ఉపయోగపడుతుంది. పిల్లల గురించి కానీ, స్కూల్ గురించి కానీ మనం ఏదన్నా మాట్లాడాలనుకున్నా అందరూ అందుబాటులో ఉంటారు. ఇప్పుడు అందుబాటులో ఉంటారు. కాకపోతే ఏంటంటే ఈ మీటింగ్ పెట్టడం వల్ల మనం ఏదైనా చెప్పాలనుకున్నా చెప్పడానికి బాగుంటుంది. చాలా బాగుందండి. ఈ స్కూల్ పిల్లల గురించి కానీ, ఉచిత పుస్తకాలు, ఈ బ్యాగులు, వీటి గురించి మీరు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. తల్లికి వందనం డబ్బులు మీ అకౌంట్ లో వచ్చినాయి సార్. వచ్చినాయి. మాకు ఇద్దరు బాబులు అండి. ఒక అబ్బాయి 5th, ఒక అబ్బాయి 7th. ఇద్దరికి తల్లికి వందనం వచ్చినాయి. 26,000 పడినాయి అండి. అంతా పిల్లలకి కొంచెం మంచిగా అనిపిస్తుంది అండి. ఇలా అమౌంట్ పడడం అనేది పిల్లలకి కొంచెం మానసికంగా ప్లస్ ఆర్థికంగా అన్ని రకాలుగా వాళ్ళకి తోడ్పాటుగా ఉంటుంది. మాకు వచ్చే శాలరీస్, మాకు వచ్చే ఎక్స్పెన్సెస్, వీటితో ఈ తల్లికి వందనం అనేది మాకు కొంచెం రిలీఫ్ గాను ప్లస్ ధైర్యంగా కూడా ఉందండి. ఈ గవర్నమెంట్ లో ఇట్లా తల్లికి వందనం అనేది ప్రతి బిడ్డకి వేయడం అనేది చాలా గొప్ప విషయం అండి. అట్లా ఈ రోజు ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి వేయడం అనేది చాలా గొప్ప విషయం. ముగ్గురికి పడ్డాయా? పడ్డాయి. ఎంత వచ్చినాయి మొత్తం? ముగ్గురికి ఒకటి తక్కువ 40. ఒకరు తక్కువ 40. మరి ఎలా అనిపిస్తుంది తల్లికి వందనం ముగ్గురికి పడడం? బాగానే ఉందండి, సంతోషంగానే ఉంది. ఓకే. గతంలో ఎప్పుడన్నా ఇలా ఇంటిల్లి పాది వచ్చాయా? లేదండి. మరి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళకి కంగ్రాట్స్ చెప్పాలి. వాళ్ళు మళ్ళీ రావాలి. వందనం వచ్చాయా? పడ్డాయండి. లాస్ట్ ఇయర్ పడ్డాయండి. పడ్డాయండి. ఇప్పుడు పడ్డాయండి. ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ అవకాశం ఇచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మా పిల్లలకి డబ్బులు పడుతున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. సీఎం గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? థ్యాంక్ యూ చెప్పాలని కోరుకుంటున్నాము. తల్లికి వందనం డబ్బులు పడ్డాయి. ఎంత పడ్డాయి? 13,000. 13,000. లాస్ట్ ఇయర్ కూడా పడ్డాయి. ఓకే. 13. ఒక్క అమ్మాయి పడ్డాయి. మరి ఈ రోజు నా సీఎం గారికి, నారా లోకేష్ గారికి ఏం చెప్పాలనుకుంటున్నాను? థ్యాంక్స్ చెప్పండి.
ఇంకా అది ఎలా ఉపయోగపడుతున్నాయి ఇప్పుడు వచ్చిన అమౌంట్? చదువులకే ఇంకా బుక్స్కి వాటికి. మరి చేయూతగా మీ చేతి కిందకి తల్లికి నిజంగానే ఉపయోగపడుతున్నాయి అంట? పడుతున్నాయి మేడం. తల్లికి వందన డబ్బులు పడ్డాయి సార్. గవర్నమెంట్ వారికి ధన్యవాదాలు. మా ముగ్గురు పిల్లలకి 39,000 రూపాయలు మా అకౌంట్ ఖాతాలో పడిపోయినాయి. పిల్లలకి పుస్తకాలకి, యూనిఫామ్ కుట్టించడానికి, సైకిళ్ళకి అలాంటి వాటికి ఉపయోగపెడుతున్నాం. చాలా ఆనందంగా ఉందండి. చాలా అంటే చాలా. పోయిన సంవత్సరం ముగ్గురు పిల్లలకి పడ్డాయి, ఈ సంవత్సరం ముగ్గురు పిల్లలకి పడ్డాయి. పిల్లలకి దేనికో దానికి ఉపయోగపెడుతున్నాం. పోస్ట్ ఆఫీస్ లో కట్టుకుంటున్నాం. లాస్ట్ ఇయర్ నుంచే అకౌంట్ ఓపెన్ చేసాం. ముగ్గురికి డబ్బులు వాళ్ళకే వాడుతున్నాం, కానీ మేము వాడుకోవట్లేదు. చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి ధన్యవాదాలు. మా ముగ్గురు పిల్లలకి చదువు ఏంటి, యూనిఫాము, బ్యాగ్స్, షూస్ అన్ని గవర్నమెంట్ తరఫున చదువు కూడా చాలా బాగా చెప్తున్నారు. చదువు పరంగా మాత్రం ఎటువంటి అనుమానం లేదు. పిల్లలకు మాత్రం చదువు చాలా బాగా చెప్తున్నారు. మంత్రి నారా లోకేష్ గారు మెగా పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందండి. ఇది సెకండ్ టైం మేము మెగా పేరెంట్స్ మీటింగ్ లో ఉండడం. అంత ముందుకు ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయించాం. సరేలే ఇంకెందుకు గవర్నమెంట్ అన్ని ఇస్తుందని చెప్పి మేము మళ్ళీ ఇక్కడ జాయిన్ చేయించాం అనమాట. పిల్లల్ని పేరెంట్స్ కి పిల్లలకి లంచ్ ప్రిపేర్ చేశారు, భోజనాలు చేసి వెళ్ళాలని చెప్పారు. డబ్బులు మీ అకౌంట్ లో పడినాయా? పడ్డాయండి. చాలా హ్యాపీ అని ఫీల్ అయ్యాను. అండ్ పిల్లల భవిష్యత్తు కోసం గవర్నమెంట్ చేస్తున్న మంచి పథకం ఇది. నేనైతే ఫుల్ హ్యాపీ సార్. ఆ ఇద్దరికి పడ్డాయి సార్. ఇద్దరికి వెళ్ళి 26,000 పడ్డాయి. పిల్లల కోసమే దీన్ని ఖర్చు చేయాలని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే వాళ్ళు కావాల్సిన ఏంటి, బుక్స్ కానీ ఏదైనా కావాలన్నా సరే నేను తొందరగా కొనగలను అనే కాన్ఫిడెన్స్ కూడా వచ్చింది. సో పిల్లలకి ఏది చేయాలని చాలా హ్యాపీ సార్. ఏంటంటే పిల్లలు ఎలా చదువుకుంటున్నారు, వాళ్ళ ఫుడ్ ఎలా ఉంది, ఆ స్కూల్లో వాళ్ళు చెప్పే డిసిప్లిన్స్ ఏంటి, పాఠాలు బాగా చెప్తున్నారు, ఇవన్నీ నేను తెలుసుకోవాలనుకున్నాను నేను కూడా. సో పిల్లలు అక్కడ ఎలా చదువుకున్నారు ఆలోచన కన్నా ఒక రోజు వెళ్ళి మనకు కూడా పేరెంట్స్ వచ్చి అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి మీరు తెలుసుకోవాలని పెట్టిన కార్యక్రమం అయితే నిజంగా ఇది ఆలోచించాల్సిన విషయం ఉంది. చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చిందండి. ప్రౌడ్ గా ఫీల్ అవుతుందండి. ఇలాంటి గవర్నమెంట్ మాకు ప్రతిసారి ఇదే గవర్నమెంట్ వస్తే కనుక మా పిల్లల భవిష్యత్తు నెక్స్ట్ తరాలు కూడా చాలా హ్యాపీగా ఉంటుందని నేను అనుకుంటున్నానండి. తల్లికి వందనం అనేది వచ్చాయండి. ఈ సంవత్సరం నలుగురికి పడ్డాయండి. నలుగురు పడ్డాయి. మా పిల్లలు చదివేది మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్లో. ఓకే, ఎంత పడ్డాయి మొత్తం కలిపి? మొత్తం వచ్చేసి 52,000 రూపాయలు పడ్డాయి. మీకు 52,000 పడ్డాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి మరి ఇంట్లో నలుగురికి పడడం ఎలా అనిపిస్తుంది, ఏం చెప్తున్నారు? చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం చాలా ఆనందంగా ఉంది నాకు. ఇట్లానే వేస్తూ ఉంటే మాలాంటి పేదలు చాలా ఉపయోగించుకుంటారు ఆ డబ్బుల్ని. పిల్లల్ని బాగా చదివించుకుంటాము. థ్యాంక్స్ అండి. తల్లికి వందనం పడ్డాయా? ఇద్దరికి పడ్డాయి. ఉదయము మా వారి దాంట్లో ఇన్యాక్టివేట్ అని వచ్చింది, అది కూడా పడతాయి అమ్మా అని చెప్పన్నారు. లాస్ట్ ఇయర్ పడ్డాయా? ముగ్గురికి పడ్డాయి. మొత్తం ముగ్గురు పిల్లలు? ముగ్గురు లాస్ట్ పోయిన సంవత్సరం పడ్డాయి. ఫుల్గా ముగ్గురికి పడ్డాయి. ఇప్పుడు ఈ సంవత్సరం ఇద్దరు నా పేరు మీద పడ్డాయి, ఒకటేమో మా వారి పేరు మీద పడ్డాయి. చాలా థ్యాంక్స్. నాకు జగనన్న హామీలో ఎప్పుడు ఒక్క పథకం కూడా రాలా, అసలు ఒక్కసారి కూడా రాలా. నాకు చంద్రబాబు గారు వచ్చిన తర్వాతే నాకు ముగ్గురు పిల్లలుగా పడ్డాయి. తల్లికి వందనం డబ్బులు మీ అకౌంట్ లో పడినాయండి. 13,000 పాపకు పడినాయి, 13,000 బాబుకు పడినాయి. ఇద్దరు మనవరాలు 26,000 వచ్చినాయండి. ఎలా అనిపిస్తుందమ్మా? చాలా సంతోషంగా ఉందండి. అసలు ఇప్పుడు పిల్లలకి చదువు కొంతవరకు అసలు భారం దిగినట్టు చాలా హాయిగా ఉంది. చాలా సంతోషంగా ఉంది. పిల్లల చదువులకి ఉపయోగపడినాయి కదండి. ఆర్థికంగా కొంచెం ఇబ్బందిలో ఉన్నాము, దాని గురించి పిల్లల చదువుకి ఇబ్బంది పడినాయి అంటే సంతోషమే కదా. మరి గవర్నమెంట్ ఇలా అడగకుండా చేస్తుందంటే మరి మాకు సంతోషమే కదా, అందుకు ఆనందంగా ఉన్నామండి. ఏం చెప్తాం, ఇలాగే ముందుకెళ్ళాలి. ఆయన కూడా ఆరోగ్యాలు ఉండి ఇలాంటి పథకాలన్నీ చక్కగా ముందుకు తీసుకురావాలని మేము ఆయన్ని వేడుకుంటున్నాము. థ్యాంక్ యూ చెప్తున్నానా? హరే కృష్ణ. తల్లికి వందనం డబ్బులు మీ అకౌంట్ లో పడింది సార్. 39,000 పడింది. ముగ్గురు పిల్లలకి పడింది. చాలా హ్యాపీగా ఉంది. మా ముగ్గురికి పిల్లలకి రావడం, ప్రైవేట్ గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకోవడం మాకు చాలా హ్యాపీగా ఉంది. డబ్బులు ఏ రకంగా మీకు ఉపయోగపడుతుంది? మాకు ఏ రకంగా అంటే పిల్లల ఎడ్యుకేషన్ కానీ ఏదో ఒక విధంగా పిల్లలకి సపోర్ట్ గా, మాకంటూ కొంచెం సపోర్ట్ గా మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మా తరఫు నుంచి చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే పిల్లల ఎడ్యుకేషన్స్ పరంగా కానీ ఏదైనా ప్రతిదీ పథకాల్లో అమలు అవ్వడానికి చాలా అన్ని ఎడ్యుకేషన్ పరంగా అంతా పిల్లలు కూడా డిఫరెంట్ ఫీలింగ్, ఇలా పిల్లల అది ఆత్మీయ సమావేశం అని చెప్పేసి పేరెంట్స్ మీటింగ్ పెట్టడం జరగడం, మాకు పేరెంట్స్ తో మాట్లాడే అవకాశం ఇవ్వడం చాలా మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది.
పడినాయండి. ఒక్కొక్కరికి 13,000 చొప్పున పడ్డాయి. ఆ అమౌంట్ మా పిల్లలకి కావాల్సిన వస్తువులు అంటే ఇంట్లో నుంచి బడికి వెళ్ళడానికి సైకిల్ కొనుక్కోవడానికి కూడా ఉపయోగపడ్డాయని మేము చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాము. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే వాళ్ళకి కావాల్సినటువంటి ఎమ్యూనిటీస్ ని కల్పించాల్సిన అవసరం ఎంతో ఉంది. అలాంటి అవకాశాన్ని పేరెంట్స్ కి పిల్లల చదువుకు ప్రోత్సహిస్తున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. తల్లికి వందనం డబ్బులు మీ అకౌంట్లో పడినాయి సార్. ఎంత పడినాయి? 26,000 పడ్డాయి ఇద్దరికి. పోయిన సంవత్సరం పడినాయి, 2 సంవత్సరాలు పడ్డాయి. చాలా బాగుంది సార్. నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడుకి నా కృతజ్ఞతలు. ఎందుకంటే మేము చాలీ జీతాలతో మేము వర్క్ చేసుకుంటూ ఉంటాము. సంవత్సరానికి వచ్చేసరికి ఇలాగా పెట్టడం వల్ల ఆ డబ్బులు మాకు ఇంట్లో దేనికో దానికి ఉపయోగపడడం, ఆ పిల్లల ఎడ్యుకేషన్ కూడా చాలా బాగుంది. స్కూల్ పరంగా పేరెంట్స్ మీటింగ్ పెట్టారు. స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ పెట్టి అంతా చక్కగా పెట్టడంపై మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఏమైనా లోటుపాట్లు ఉన్నా, పిల్లల చదువు పరంగా ఏమైనా మాకు సందేహాలు ఉన్నా మేము తనకు చెప్పడానికి కానీ, సార్కి చెప్పడానికి కానీ, పిల్లల చదువు కూడా చాలా బాగుంది. మన చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో ఎడ్యుకేషన్ పరంగా అయితే అసలు ఏ ఇబ్బంది లేదు సార్. పిల్లలు బాగా చదువుతున్నారు.